హలో ఫ్రెండ్స్, ఫైనల్ గా మా షాప్ కి పిఓపి చేయడానికి వర్కర్స్ అయితే దొరికేశారు. ఇది నా డే 18 వీడియో. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి బిజినెస్ ఓనర్ గా మారడం ఎలాగో అలా అయితే మా షాప్ కి పిఓపి చేయడానికి వర్కర్స్ అయితే వెతికి పట్టుకున్నాము. వర్కర్ అయితే అడ్వాన్స్ అమౌంట్ అయితే పే చేసేయండి, నేనే మెటీరియల్స్ తెస్తానని చెప్పాడు. కానీ వాళ్ళు ఎలాంటి క్వాలిటీ లేని మెటీరియల్స్ తెస్తారేమో అని చెప్పి నేను కూడా తనతో అయితే వెళ్లి మెటీరియల్స్ అయితే తెచ్చేసాను. ఫస్ట్ మేమైతే ఛానల్స్ అయితే పెట్టించేసాము. ఎందుకంటే ఛానల్స్ పెట్టిన తర్వాత మేమైతే సిఓబి లైట్స్ కానీ కెమెరాస్ కానీ ట్రాక్ లైట్స్ కానీ వీటికైతే వైరింగ్ అయితే ఎక్కడెక్కడ పాయింట్స్ అనేది రావాలని చెప్పి పాయింట్స్ అయితే పెట్టించుకునేసాము. వైరింగ్ కి ఎక్కడెక్కడ పాయింట్స్ రావాలని చెప్పి నీట్ గా పెట్టుకున్న తర్వాత పిఓపి వాళ్ళు అయితే సీలింగ్ కి బోర్డ్స్ అయితే వేయడం స్టార్ట్ చేశారు. మేమైతే డిజైన్స్ అయితే ఏం లేకుండా ప్లెయిన్ గా అయితే వేయించుకున్నాము, అంటే తక్కువ కాస్ట్ లో అయిపోయేలాగా. మళ్ళీ మేము ఎక్కడ సిఓబి లైట్స్ వస్తాయని చెప్పేసాము. వాళ్ళైతే నీట్ గా హోల్స్ అయితే పెట్టించేశారు. మళ్ళీ మేమైతే సిఓబి లైట్స్ అయితే అటాచ్ చేసి వైరింగ్ కనెక్షన్ అనేది ఇచ్చుకునేసాము. మన షాప్ వచ్చేసి పద్మావతి మహిళా యూనివర్సిటీ మెయిన్ గేట్ ఉంది కదా, దాని పక్కనే యూనియన్ బ్యాంక్ ఉంటుంది. దానికి ఆపోజిట్గా అయితే మన షాప్ అయితే ఉంటుంది. మీరు ఇంకా మన బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి.